గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఈరోజు మోటివేషనల్ క్లాసెస్ అంటే ఈ మేము క్రియేట్ చేసేది కాదు. ఆల్రెడీ కొంతమంది మేధావులు, వరల్డ్ ఫేమస్ పీపుల్ ఫిల్మ్ మీడియాలో కూడా కొన్ని భాగాలు తీసుకుంటే మనం వాటిలో కొంత అత్యద్భుతమైనటువంటి మోటివేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఇవాళ ఆ రకంగా అంటే ఒక విజువల్ మీడియాలో ఉన్నటువంటి క్లిప్పింగ్ తీసుకొని దానిలో ఎటువంటి మోటివేషనల్ క్లాస్ ఉందన్న దాని మీద మనం చర్చిద్దాం. నేను మీ ముందు ఉంచబోయేటువంటి క్లిప్పింగ్ బెన్హర్ అనేటువంటి ఒక హాలీవుడ్ మూవీ. ఇది 1959లో రిలీజ్ అయ్యి ప్రపంచంలో ఒక తుఫాను సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఎపిక్. మన తెలుగు వాళ్ళకి ఇది ఒక మాయాబజార్ సినిమా. ఎలాగో హాలీవుడ్కి ఈ బెన్హర్ అన్నది ఒక అద్భుతమైన సినిమా. వార్నర్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసిన సినిమా. దీనిలో అనేక భాగాలు ఉన్నాయి, వాటిలో అనేక క్లిప్పింగ్స్ ఉన్నాయి. దానిలో ఒక పర్టికులర్ క్లిప్పింగ్ ఇక్కడ మీకు కింద వీడియో అయిపోయిన తర్వాత మీకు లింక్ని క్లిక్ చేస్తే ఆ క్లిప్పింగ్ని మీరు చూడవచ్చు. ఈ బెన్హర్లో క్లుప్తంగా చెప్పాలంటే బెన్హర్ అండ్ మెసాలో అది బెస్ట్ ఫ్రెండ్స్. ఒక సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఒక శత్రుత్వం వస్తుంది. మెసాలో బెన్హర్ ఒకనాటి తన ప్రాణ స్నేహితుడన్న విషయాన్ని కూడా మర్చిపోయి బానిస కింద మార్చి షిప్కి పంపిస్తాడు. ఆ కాలంలో ఈ రోమన్ షిప్స్లో ఇప్పట్లాగా మెకానికల్ బోట్స్ కావు. అవి మన మనుషులే దాన్ని రోయింగ్ చేయాలి, తెడ్డల్ని వేసి నడపాలి. వాటికి అలనాటి కాలంలో, రోమన్ కాలంలో అంటే ఎప్పుడో సుమారు 2000 సంవత్సరాలు జరిగినటువంటి ఈ కథలో ఈ బానిసలందరూ ఆ షిప్పుల్లో అటు ఇటు కూర్చొని కింద భాగంలో రో చేస్తుంటారు. ఈ బానిసలు ఎక్కడ పారిపోకుండా వాళ్ళకి చైన్స్ వేస్తారు. రోమన్ సైనికుల గురించి చరిత్ర తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా అత్యంత క్రూరంగా వీళ్ళని ట్రీట్ చేసేవాడు. అటువంటి ఆ క్రూరమైనటువంటి బానిసల టీంలో మన బెన్హర్ కూడా పెడతాడు. అదొక ఖైదీ కింద, ఒక బానిస కమ్ ఖైదీ రెండు కూడా. ఒక సందర్భంలో ఈ రోమ్ షిప్స్ సముద్రం మీద ఉన్నటువంటి సముద్రపు దొంగలు ముఠా ఉండేది. షిప్పులో తిరిగితే వీళ్ళందరూ కొల్లగట్టేవాళ్ళు. ఈ ఏరియస్ అనేటువంటి సైన్యాధికారిని రోమన్ ప్రభు దండయాత్రకి పంపి వాళ్ళని సమూలంగా నాశనం చేయాలని చెప్పి కమాండ్ ఇచ్చి షిప్స్ ఇచ్చి పంపిస్తాడు. ఈ సైన్యాధిపతి పేరు ఏరియస్. ఈ ఏరియస్ ఈ పైన హాయిగా తన క్యాబిన్లో కూర్చొని ఈ మొత్తం సైన్యాన్ని తన మీద ఈ పర్యవేక్షిస్తుంటాడు. ఎప్పుడు ఎనిమి స్పాట్ అయితే వాళ్ళ మీద దండయాత్రకి రెడీగా. ఆ సందర్భంలో ఏరియస్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బానిసల అందరి మీద ఈ బెన్హర్ మీద ఒక స్పెషల్ ఫోకస్ వస్తుంది. అందరికంటే కొంచెం ప్రత్యేకంగా కనపడతాడు ఇతను. ఆ ప్రత్యేకత ఎందుకు వస్తుందంటే హంటర్ పెట్టి అందరినీ కొడుతుంటే వాళ్ళందరూ బాధగా వస్తుంటారు. బెన్హర్ను కొట్టినప్పుడు అస్సలు క్విక్ అనకుండా మనిషి ఒక ఎలా అనాలంటే దాన్ని చాలా కామ్ అండ్ కూల్గా అబ్జర్వ్ చేస్తాడు. ఎటొచ్చి కళ్ళల్లో కొంచెం కౌర్యంతో చూస్తాడు సైన్యాధికారిని. ఈ ఏరియస్ అంటాడు, గుడ్, ఏమో అనుకున్నాను, నీకు ఎండ్యూరెన్స్ భరించే శక్తి ఉన్నది, అంతే కూడా కాదు, నీకు కోపాన్ని నిగ్రహించే శక్తి కూడా ఉందని గ్రహించాను అంటాడు. అంటే అతని దగ్గర స్పెషల్ ట్రైట్, బానిస అయినా కూడా అతని దగ్గర ఒక వీరుడి ట్రైట్ని గమనిస్తాడు. అది అయిపోయిన తర్వాత అందరి యుద్ధ ఖైదీలని పక్కన పెట్టి ఇతను ఒక్కడికి స్వేచ్ఛనిస్తాడు. ఇచ్చి
తన క్యాబిన్కి అప్పుడప్పుడు వచ్చి కలవమని చెప్తాడు. తనకి ఆఫ్ ఇచ్చేటువంటి చిన్న లీజర్ టైంలో. ఆ టైంలో ఒకనాడు అర్ధరాత్రి లీజర్ టైంలో తన ఏరియస్ క్యాబిన్లో కడతాడు. షిప్ పైన ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ డెక్ మీద ఈ క్యాబిన్లో ఏరియస్ నిద్రపోతుంటే బెన్హర్ లోపలికి ప్రవేశించి చిన్న అలికిడి కాగానే ఒక్కసారి ఉలిక్కి పడేస్తాడు. ఒక క్షణం అనుకుంటాడు ఏరియస్ బెన్హర్ చంపేస్తాడేమో అనుకుంటాడు. అదే అడుగుతాడు కూడా. అంటే నేను చంపడానికి రాలేదంటాడు, నాకు బతకాలం ఉందని అంటాడు. అనగానే ఏరియస్ నవ్వుతూ చెప్తాడు, నువ్వు బానిసవి, నీకు బతుకు మీద ఇంకా ఆశ ఏమిటి? ఒక కండెమ్డ్ లైఫ్, కరెక్ట్గా ఆయన మాట చెప్పాలంటే ఇది ఒక కండెమ్డ్ లైఫ్, నీకు జీవితంలో ఇక ఎప్పుడు కోలుకోవటం అన్నది ఉండదు అంటాడు. అనగానే నో, నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుతానంటాడు. అనగానే ఏరియస్కి ఆశ్చర్యం వస్తుంది. ఆశ్చర్యం కూడా కాదు, ఒక రకం అవమానకరంగా ఫీల్ అవుతాడు. ఎలా సాధ్యం అంటాడు. ఎలా సాధ్యం అంటే నాకు భగవంతుడి మీద ఉన్నటువంటి ఒక అపారమైన విశ్వాసం, నేను బయటపడతాను. ఏమిటి భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసమా? నీ గాడ్స్ కానీ నా గాడ్స్ కానీ ఇద్దరూ కలిసినా కూడా నేను రక్షించలేదు. ఎందుకంటే రోమ్లో నాను నీలాంటి ఫైటర్స్ని తీసుకొని వాళ్ళని ఒక గ్లాడియేటర్గా కింద కానీ లేకపోతే ఈ అశ్వాల్ని పూనేటువంటి చారిటర్స్ ఉంటారు, వాళ్ళ మధ్య పోటీలు పెట్టి వినోదం చేస్తుంటాం, వాళ్ళ కింద నేను ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటాను. మనం గెలిచినా ఓడినా నువ్వు చనిపోవటం ఖాయం అంటాడు. అంటే అంటాడు, నాకు ఒక విశ్వాసం ఉంది, నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటానంటాడు. ఒక్కసారి ఏరియస్కి ఇంకా చెప్పాలంటే రగిలిపోతాడు. ఎలా అంటాడు, ఎందుకు అంటాడు, నా అమాయకురాలైన నా తల్లిని, నా చెల్లెల్ని నా మిత్రుడు మెసాలో బందీలుగా చేశాడు. వాడు చాలా ఇన్నసెంట్ పీపుల్, వాళ్ళతో వాడి మీద ప్రతీకారం చేయాలంటాడు. అనగానే సరే మన ఏరియస్కి ఏం మాట్లాడాలో తెలియదు, సరే నువ్వు వెళ్ళిపోమాట్లాడు. కరెక్ట్గా మన బెన్హర్ మళ్ళా వెళ్ళి ఆ బాన్సగా కింద డెక్కుకి వెళ్ళి కాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చి రోమన్లో అక్కడ ఉండేటువంటి పర్యవేక్షకుడు ఆ కాళ్ళకి మళ్ళా ఇది తాళం వేసి ఇంకా రోయింగ్ చేస్తుంటారు వాళ్ళందరూ వాళ్ళతో. ఇంతలోకి మరొక సైన్యాధికారి వచ్చి ఏరియస్తో, సార్ కౌన్సిల్ మనకి ఎనిమీ స్పాట్ అయ్యాడు, పైరేట్స్ మన మీద యుద్ధానికి వస్తున్నారంటాడు. అనగానే వెంటనే ఈ ఏరియస్ యుద్ధానికి రెడీ అవుతాడు. యుద్ధానికి రెడీ అయ్యాక ఈ బానిసలందరూ కూడా వీళ్ళంతా రోయింగ్ చేస్తుంటారు, వాళ్ళ కాళ్ళందరికీ కూడా చైన్స్ కట్టేస్తుంటాయి. అయితే మళ్ళా బయటకు వచ్చాక ఏరియస్ ఏమని ఉత్తర్విస్తాడంటే అన్లాక్ ఆ ఒక బెన్హర్ని బయటికి విడిపించేయమని చెప్తాడు. కింద అతనికి లాక్ మాత్రం వేయద్దు, స్వేచ్ఛనివ్వండి కాళ్ళకంటాడు. ఇక్కడ కథ టర్నింగ్ పాయింట్. అంటే ఎటువంటి టర్నింగ్ పాయింట్ అంటే మనిషికి భగవంతుడి విశ్వాసం ఎలా ఉంటుంది, ఆ విశ్వాసం జరిగినప్పుడు భగవంతుడు అనేటువంటి వాడు ఎటువంటి ఈవెంట్స్ క్రియేట్ చేస్తాడు. ఒక బానిసలు కూడా రక్షించాలని భగవంతుడు నిర్ణయించుకున్నప్పుడు ఎటువంటి ఈవెంట్స్ క్రియేట్ చేస్తాడన్నదే ఈ ఒక్క క్లిప్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మోటివేషన్ క్లాస్. సరే చేస్తుంటారు, ఈలోగా పైరేట్స్ వస్తారు. పైరేట్స్కి రోమన్ సైనికులకి యుద్ధం జరుగుతుంది. ఇంతలోకి పైరేట్స్ యొక్క ఏదైతే షిప్ ఉందో రోమన్ షిప్ని ఢీకొనడం జరుగుతుంది. వీళ్ళంతా ప్రాణాపాయాలతో ఉంటే ఇక బెన్నర్కి గత్యంతరం లేక ఆ పర్యవేక్షకుడికి తనకి ఎలాగో బందీగాడిగా బయటకు వచ్చి పర్యవేక్షకుడిని ఆల్మోస్ట్ చంపేసేసి అతని జేబులో ఉన్నటువంటి కీస్ తీసుకొని కింద ఉన్నటువంటి అందరి బానిసల్ని విడిపించేసేసి తన పైకి డెక్స్ కడతాడు. పడగానే కరెక్ట్గా అదే సమయంలో ఈ పైరేట్స్కి ఏరియస్కి యుద్ధం జరుగుతుంటుంది. రోమన్ సైనికులకి ఏరియస్ సైన్యాధికారి అతన్ని ఎవరో ఒకళ్ళు వెన్ను పోటుగా వెనక నుంచి ఒక ఈట వేసి చంపబోతున్న సమయంలో బెన్హర్ ఎంటర్ అవుతాడు. అది చూసి ఆ ఈట వేసేవాడిని వెనక నుంచి బెన్హర్ చంపేస్తాడు. ఆ రకంగా ఏరియస్ ప్రాణం రక్షింపబడుతుంది. ఏరియస్ గమనిస్తాడు. అయితే ఈలోగా ఏమవుతుంది, ఈ దొంగలు, ఈ సముద్రపు దొంగలు వచ్చి ఏరియస్ని షిప్ నుంచి నీళ్ళలోకి, సముద్ర నీళ్ళలోకి తోసేస్తాడు. అప్పటికే షిప్పు 3 వంతులు తగలబడిపోతుంది. ఆ నిప్పులు,
ఆ నిప్పులు పైన చెలరేగుతుంటే సముద్రపు నీటి మీద కూడా వెంటనే బెన్హర్ గమనించి అందరినీ వదిలేసేసి ఏరియస్ వెంట తను కూడా సముద్రంలో దూకి ఏరియస్ని రక్షించి అక్కడ చిన్న లైఫ్ బోట్ లాగా ఒక లైఫ్ దుంగలతో ఉంటాయి ఆ కాలంలో, దాని మీద తీసుకొచ్చి ఏరియస్ని రక్షిస్తాడు. ఆ ఏరియస్ ఆ దృశ్యాన్ని తట్టుకోలేకపోతాడు. తన షిప్ మొత్తం కూలిపోతూ ఉంటుంది. కాలిపోయి సముద్రంలో మునిగిపోతుంటే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోబోతుంటే బెన్హర్ వెంటనే ఆత్మహత్యను ఆఫ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకుంటాడు. అప్పుడు అడుగుతాడు ఏరియస్, నువ్వు నన్ను ఎందుకు రక్షించావు అంటాడు. అంటే బానిసగా చూస్తున్నాడు, నానా బాధలు పెట్టాడు, అయినా కూడా ఎందుకు రక్షించావు అంటాడు. అంటే దానికి ఏం చెప్తాడంటే బెన్హర్ సమాధానం, నువ్వు నన్ను ఎందుకు ఈ సంఖ్యల నుంచి తీసేసావు అంటాడు సమాధానం. అంటే బెన్హర్ ఆశీర్వదిస్తాడు, నువ్వు జీవించు, రో వెల్, లివ్ వెల్, అంతేగాని అతను ఆత్మహత్య చేసుకునేవాడు. ఇది అయిపోయిన తర్వాత కొద్ది గడియల్లో దూరంగా మరొక షిప్ కనపడుతుంది. అది అదృష్టవశాత్తు రోమన్ షిప్ అవుతుంది. ఆ రకంగా ఏరియస్ మళ్ళా ఆ షిప్ రాగానే షిప్లోకి ఎక్కేళ్ళగానే మొట్టమొదటి అడిగే క్వశ్చన్, ఏమైంది మన వార్ అంటాడు. అనగానే కౌన్సిల్, మనం యుద్ధాన్ని గెలిచాం, యూ హ్యావ్ వన్ ది బ్యాటిల్ అంటాడు. ఇక ఏరియస్ అద్భుతమైనటువంటి ఎక్సైట్మెంట్. ఆత్మహత్య చేసుకుంటే ఏమై ఉండేది, కథ వేరుగా ఉండేది. ఈలోగా సైనికులు వచ్చి మంచినీళ్ళు తెస్తారు. ఇంతకాలం సముద్రంలో ఉన్నారు కదా, తాగడానికి మంచినీళ్ళు లేకపోతే ఒక సైనిక సేవకుడు వచ్చి ఏరియస్కి ఒక లోటాలో మంచినీళ్ళు ఇస్తే ఏరియస్ తన్ని నీళ్లు తాగడు దాహంతో ఉన్న బెన్హర్కి ఇచ్చి బానిసకి ఇచ్చి ఆ ఎంగిలి నీళ్ళని తను తాగుతాడు. ఆ తర్వాత మరొక అద్భుతమైన ఘట్టం ఏమిటంటే, ఈ ఏరియస్ బెన్హర్ని రోమ్ నగరానికి తీసుకెళ్ళి దత్తత తీసుకుంటాడు. ఏరియస్కి కొడుకు చనిపోతే ఆ కొడుకు జ్ఞాపకార్థం బెన్హర్ని దత్తతగా తీసుకుని రోమ్కి గవర్నర్ చేసి తన యావదాస్తిని కూడా బెన్హర్ని సంక్రమించేట్టుగా చేసి ఒక రోమ్ నగర్లో ఒక అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు బహుకరిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, ముఖ్యంగా ఒక విశ్వాసం ఎంత గొప్పది. ఈ విశ్వాసానికి నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే చెలించిపోతాడు. దాని తగ్గ సంఘటనలు క్రియేట్ చేస్తాడు, దాని తగ్గట్టుగా ప్రేరణలు క్రియేట్ చేస్తాడు, దాని తగ్గట్టుగా మిత్రుని శత్రువు, శత్రువుని మిత్రుగా మారుస్తాడు. ఈజ్ ఎ స్క్రీన్ ప్లే డైరెక్టర్ ఆఫ్ ది లైఫ్. ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు హిజ్ విల్. అంటే మనిషికి ఒక అచంచల విశ్వాసం ఒక లైఫ్లో ఒక గోల్లో మెయింటైన్ చేయటం ఎంత అవసరమో చెప్పేటువంటి ఇది ఒక మోటివేషనల్ క్లాస్. ఇది కింద క్లిప్పింగ్ చూడండి, యూ విల్ ఎంజాయ్ 100 times more than what I said. Yes, okay, good.